గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలకు టికెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే ఓడిస్తామని తిరుగుబావుట ఎగరవేశారు. ప్రస్తుతం గుంటూరులో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో ముసలం మొదలైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. సత్తెనపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు వ్యతిరేక వర్గం నేతలు నిరసనకు దిగారు. శివప్రసాదరావు స్థానంలో ఎవరికి సీటిచ్చినా గెలిపించుకుంటామని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు అన్న నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. 3 దశాబ్దాల పాటు నరసరావుపేట నియోజకవర్గంలో చక్రం తిప్పారు కోడెల. 1983 నుంచి 99 వరకు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004, 2009 ఎన్నికల్లో కాసు కృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రతిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసే కోడెల శివప్రసాదరావు 2014లో తొలిసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై సునాయాసంగా గెలుపొంది స్పీకర్ పదవి చేపట్టారు. సత్తెనపల్లిలో టీడీపీ నేతలను కలుపుకుని వెళ్లడంలో కోడెల విఫలమయ్యారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేతలను పక్కనబెట్టి ఇష్టానుసారంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారన్న అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజీలు, పార్టీ మీటింగ్ పేరుతో కోడెల తనయుడు శివరాం వసూళ్లకు పాల్పడుతున్నారని సీనియర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. సత్తెనపల్లిలో గత 5 ఏళ్లుగా పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయలేదని టీడీపీ నేతలు పెద్దింటి వెంకటేశ్వర్లు, మాజీ మండలాధ్యక్షుడు కోమటినేని శ్రీనివాస్, గోగినేని వెంకటేశ్వరరావు, రావిపాటి దేవేందర్ ఆరోపించారు. కోడెలకు సీటిస్తే ఒక అసెంబ్లీ సీటును టీడీపీ కోల్పోయినట్లేనని, కొత్త వారికి ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని హెచ్చరిస్తున్నారు. నేతల ఆందోళనల నేపథ్యంలో కోడెలకే సీటు కన్ఫర్మ్ చేస్తారా లేదంటే పక్కన పెడతారా అన్నది ఉత్కంఠగా మారింది.